Run. ఏమన్నది అంతా కబ్జా చేసుడే ఇయ్యాల ఏం ఆఫీస్ ఉన్నది మంచిగా ఉన్నది చేసేయాలి ఇవాళ కబ్జా చేసేయాలి అమ్మో ఎవరు నా స్టూడియోకి వచ్చిన ఎవరంటావు? నీ స్టూడియో అన్న ఏం స్టూడియో ఇది షార్ప్ కట్ స్టూడియో. ఏది షార్ప్ కట్ షార్ప్ కట్ నాకు అన్ని గొడవలేదు ఏంటది ఎస్కే స్టూడియో. ఎస్కే ఎస్కేనా ఎస్కే స్టూడియో. లేదు అది ఇప్పటి నుంచి నేను వచ్చిన కబ్జా చేసేస్తాను అడ్డా ఇది చదువు పిత్తిరి సత్తి ఇక్కడ ఇది యాపిల్ కాయ ఉంటున్నది నాకు మంచిగా తింటా ఎక్కువ మాట్లాడదు మర్యాద ఇచ్చిపోచ్చుకో అబ్బా టేస్ట్ బాగున్నది నాది పోయింది అల్లా అమ్మో బాగానే ఉంది అత్త టీవీలు ఉన్నాయి Run. ఏంద్రా నీ కబ్జాలో నీకేం తెలియట్లేదు నేను ఇప్పుడే ఉపేందర్ సార్ది కబ్జా సినిమా చూసి వచ్చి నాకు ఇప్పుడే అందుకే ఆ మూడ్లో ఉన్నా మళ్ళీ ఎట్లా మళ్ళీ కబ్జా అంటే కబ్జా లెక్క ఉండాలి మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చిన ఎరకనైనా మళ్ళీ ఉపేందర్ సార్ కబ్జా సినిమా రిలీజ్ అయింది ఇప్పుడే సినిమా చూసి వచ్చిన మస్తు మస్తు ఇటు ఉన్నది అమ్మో సినిమాకి అయితే మస్తు పైసలు పెట్టినట్టు అమ్మో ఏం కొట్టుడు అది దమ్మ కత్తులు గన్నులు మస్తున్నాయి అట్టనే శ్రీయ మేడం ఉన్నది హీరోయిన్ బాగున్నది హీరోయిన్ మేడం ఒకట అట్లనే మీకు అందరికీ ఉపేందర్ సార్ అంటే ఎరకనే కదా ఒకప్పుడు మన దగ్గర బాగానే హీట్ అయ్యిండు మధ్యలో కనిపించలేడు మళ్ళా మొన్న సన్ ఆఫ్ సత్యమూర్తి అని అల్వాజనం సార్తో సినిమా తీసిన ఆ టైంలో వచ్చిండు మంచిగా హిట్ అయింది అది కూడా అయితే సినిమాతో చెప్పాలంటే ఏం చేయాలంటే వీళ్ళనేమో కొన్ని ప్లస్ ఉన్నాయి కొన్ని మైనర్ సింగ్లు ఉన్నాయి మళ్ళీ మైనర్ సింగ్లు ఏమేమంటే ఈ సినిమా యాక్చువల్గా కన్నడం సినిమా అంటే ఎట్లుంటుంది అంటే డబ్బలింగ్ సినిమాలు కదా దాంట్లో మనకు కూడా వాయిస్ ఒక లెక్క ఉంటుంది లిప్సింగ్ ఒక లెక్క ఉంటుంది మనకు అర్థం కాదు కానీ అట్లనే డబ్బింగ్ సినిమా అంటే చూసుకుంటూ పోవాలి మనం ఏం చేస్తాం కదా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నా అమ్మో రప్ప సౌండ్ ఇచ్చిందంటే చెవులు గిల్లు మనకి మాకైతే కదా అట్లనే మళ్ళీ ఈ సినిమాలో ముగ్గురు హీరోలు ఉన్నారు ఎవరెవరు అంటే మన కిచ్చా సుదీప్ అని సార్ ఉంటాడు కన్నడం హీరో మళ్ళా పునీత్ రాజ్ కుమార్ సార్ ఉన్నాడు కదా అదే మర్చిపోయిన ఇవాళ కన్నడ పవర్ సారు పునీత్ రాజ్ కుమార్ అన్న చనిపోయాడు కదా ఆయన జన్మదినం ఉన్నది ఇవాళ అన్నది జయంతి అన్న నువ్వు చనిపోయినా కూడా మా అందరికీ ఎప్పటికీ మా గుండెలలోనే ఉంటావు మస్తు ఫ్యాన్స్ ఉంటారు మా తెలంగాణలో కూడా కదా అట్లనే మళ్ళా ఆ సునీత్ రాజ్ కుమార్ వాళ్ళ అన్న శివన్న ముగ్గురు ఉంటారు కానీ సుదీప్ అన్న ఏమో 15-20 నిమిషాలు ఉంటాడు మా శివకు మా అన్ననేమో లాస్ట్కి వచ్చి ఇట్లా అయిపోయింది అప్పుడే ఆ సార్ వచ్చినప్పుడు సినిమా అయిపోయింది కానీ సినిమా మొత్తము ఉపేందర్ సార్ వన్ అండ్ ఓన్లీ ఆర్మీ లాగా చేసేసిండు స్టోరీ ఏమున్నది అంటే వీళ్ళు ఉపేందర్ సార్ వాళ్ళ నాయన ఒక స్వాతంత్ర ఊరు ఉంటారు మన సీఎం మేడం ఏమో రాజులు ఉంటారు ఇద్దరికి లవ్ అవుతుంది దాని తర్వాత ఒకరేమో మళ్ళీ ఉపేందర్ సార్ వాళ్ళ నాయన చంపేస్తారు అన్నట్టు చంపినాక ఉపేందర్ సార్ ఇంకా ఆయన వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటారు ఉపేందర్కి ఏమో చిన్నప్పుడేమో బూలు అన్నట్టు రక్తం చూస్తేనే బూలు అవుతుంది మస్తు పిరికాడు వాళ్ళ అన్ననేమో మస్తు కొట్లాడతాడు ఇద్దరికి ఫంతరం ఉండదు అన్నట్టు అట్లా అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు పెద్దగా అయినాక వాళ్ళ అన్నను తలకాయ నరికేస్తారు గుండగాళ్ళు రౌడీ గుండగాళ్ళు అప్పుడు ఈయనకు కోపం వస్తుంది కోపం వచ్చి ఈయన ఉంటే తలకాయ నరికేస్తారు అందరి వాయమ్మో సినిమా గానూజీ అర్థమవుతుంది కానీ అప్పుడప్పుడు అయితే డైలాగులు వాయమ్మో సినిమాలో అన్న నిజం చెప్పాలంటే ఆ డైలాగులు అయితే బాగుంటాయి చూడు కొన్ని డైలాగులు బాగానే ఇచ్చిర్రు కానీ పైసలు బాగా పెట్టిరు సినిమాకు వాయమ్మో పెద్ద డైలాగులు ఏమంటారు పెద్ద ఈ క్యారెక్టర్లు పెద్ద మందే వేసిర్రు చాలామంది మంచిగా పైసలు పెట్టిర్రు కానీ సినిమానేమో అక్కడక్కడ కేజీఎఫ్ సినిమాలాగా కనిపిస్తుంది ఎందుకంటే ఆ కేజీఎఫ్కి చేసిన మ్యూజిక్ డైరెక్టరు మళ్ళా సెట్లు వేస్తారు కదా సెట్లు వేసేటోళ్ళు ఏమంటారు కదా అన్న ఆర్ట్ డైరెక్టరా వాళ్ళందరూ కేజీఎఫ్ నుంచి వచ్చారు కాబట్టి ఇది కూడా సేమ్ కేజీఎఫ్లోకినే అనిపిస్తుంది కొంచెం అక్కడక్కడ కానీ
సినిమా అయితే ఒకసారి చూస్తే సరిపోతా అనుకుంటాను నేనైతే. ఆయనతో తిట్టుకోగలదు ఉపేందర్ సార్ ఫ్యాన్స్ కదా. మళ్ళీ గదే అంటున్నా. చూడండి మంచిగా చూసుకొని ఎంజాయ్ చేసుకోర్రి. కానీ అలా పాటలు ఉంటాయి, ఏం అర్థం కావు పాటలు అయితే. అమ్మ ఒకటి ఏంది ఐటమ్ సాంగ్, విటమిన్ సాంగ్ ఉంటుంది అలా. విటమిన్ సాంగ్ ఒక్క అంటేనే సార్ గిట్ల గిట్ల డ్యాన్స్ చేస్తాడు, బాగా వచ్చింది. దానికి జాన్సీ మాస్టర్ వచ్చి జానీ మాస్టరా జానీ మాస్టర్ అట డ్యాన్స్ కొరియోగ్రాఫరు. సారు నీకు కూడా పెద్ద పెద్ద ఛాయిసింగ్లు వస్తున్నాయి కదా, మస్తు కూర్చున్నట్టు జానీ మాస్టర్ అయితే కదా. అట్లనే ఇంకేం చెప్పాలి అప్ప సినిమా గురించి ఏమున్నది. ఇంకోటి పాటలు అయితే ఏం అర్థం కావు, చూసుకోర్రి. ఆయనతో పోగలరు, ఆయన చూసుకున్నా కానీ ఒకటే సినిమా ఒకటేసారి చూసుకోవాలి. మళ్ళీ చూస్తే ఏం అర్థం కాదు. పోయేస్తాం మళ్ళీ. గుడ్ నైట్, బాయ్ బాయ్.